స్క్రూటినీ చేయడంలో 2-3 అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు రైతు బంధు ఉంది. అది చిన్న సన్నకారు రైతులకి ఇవ్వడం అవసరం, కానీ ప్రతి వాళ్ళకి విచక్షణారహితంగా ఇవ్వడంలో ఉపయోగం లేదు. ఇట్లా ప్రతి పథకంలోనూ లోటుపాట్లు ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఆ లోటుపాట్ల మీద సమీక్ష చేయాలి. పథకాలు ప్రజలకి మేలు చేర్చే సంక్షేమ పథకాలు వాటంతట అవిగా తప్పైపోవు. వాటి అమల్లో అనేక లోపాలు ఉంటాయి. ఆ లోపాలని సరిచేసుకోవడం కోసం వాళ్ళు సమీక్ష జరిపితే అది మంచిదే, అది అవసరమే, అది ఆహ్వానించదగిందే. కానీ పాత ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఈ పథకాలని సమీక్షిస్తున్నాము అంటే దానివల్ల ఉపయోగం వాళ్ళకి లేదు, ప్రజలకి లేదు. ప్రతి ప్రభుత్వము వచ్చిన తర్వాత వాళ్ళమైన పథకాలు, వాళ్ళమైన హామీలు వాళ్ళ మేనిఫెస్టోల్లో ఉన్నాయి, అమలు జరపడానికి ప్రయత్నిస్తారు. మంచిదే, ఆహ్వానించదగిందే. ఎందుకంటే మీ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓటేశారు కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం అవసరమే. దాని అర్థం పాత ప్రభుత్వాలు చేసిన ప్రతి పథకాన్ని రద్దు చేయటం కూడా కాదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి రద్దు జరిగితే దానివల్ల రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నష్టపోతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది రైతు బంధు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఎన్ని గంటలు కరెంటు ఇస్తారనే అంశం కావచ్చు, ఇలాంటి పథకాల పట్ల ప్రజలు, పెన్షన్ కావచ్చు, ప్రజలు ఆందోళనలో ఉన్నమాట వాస్తవం. నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పెన్షన్ కొనసాగుతుందంటారా అని చెప్పి. ఇలాంటి అనుమానాలు అనేకం ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి సమీక్ష చేస్తున్నాము అంటే మీకు వచ్చే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నాము అనే సందేశం ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి. మేము దాన్ని మరింత మెరుగుపరచడం కోసం మేము దీన్ని సమీక్షిస్తున్నాము అని చెప్పుకోవాలి. అట్లనే ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నింటినీ అమలు చేయాలి, కొనసాగించాలి. అది ప్రజల వరకు నిజంగా ఎవరైతే యోగ్యత కలిగిన వాళ్ళు ఉన్నారో, అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు ఈ పథకాలు వెళ్ళేలా జాగ్రత్త తీసుకోవాలి. అట్లా కాకుండా ఇదేమీ రాజకీయ ప్రతీకార చర్యలు కాదు కదా, మీరు ఇది చేశారు కాబట్టి మేము ఇది చేస్తాం, మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలడానికి వీల్లేదు, ఇవి కాదు రాజకీయాలు. కాబట్టి ఒక డిఫరెంట్ రాజకీయాలకి తెరతీసే విధంగా ఒక విచక్షణాపూరితమైన సమీక్షని ప్రభుత్వం నడపడం వాళ్ళకి మంచిది.